నేను చెప్తే నిజం కూడా అబద్ధం అవుతుంది వదినా. నాకు నీ మీద నమ్మకం ఉంది వదినా. నువ్వు కనుక్కోగలవు. మామయ్య, నాతో రండి. ఎక్కడికమ్మా? మీరు రండి, చెప్తాను. పెళ్ళే ఇన్నేళ్ళైనా నేను మీ అమ్మని భయపెట్టానే కానీ ఎప్పుడూ భయపడలేదు. అలాంటిది ఫస్ట్ టైం నీ వల్ల నీ పెళ్ళానికి భయపడాల్సి వచ్చింది. ఇదంతా నీ చేతగంతనం వల్లేరా. హలో, తమరు కాస్త తగ్గుతారా? ఎవరిది చేతగానితనం? నాదా నీదా? సొల్యూషన్ ఏంటా అని నేను ఆలోచిస్తుంటే హెల్ప్ చేయాల్సింది పోయి క్లాసులు పీకుతున్నావు. అది అలా భయపెడుతుంటే భయపడడానికి ఇక్కడ ఎవ్వరూ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. నా ప్లాన్లో నేనున్నాను. ఏంటమ్మా, ఏమైంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను మామయ్య. మీనాక్షి ఆవేశానికి అర్థం దొరికింది. దాని జీవితాన్ని నాశనం చేసిన దొంగ దొరికాడు. ఎవడా మావాడు? ఎవడో చెప్పు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది మామయ్య. నేనిప్పుడు ఆలోచిస్తుంది మన చేతులకు మట్టంటకుండా పనిలా చెయ్యాలా అని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అడగకుండా ఆస్తి రాబట్టాలా అని. ఏంట్రా నువ్వనేది? అవును, మీనాక్షి కడుపులో బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పినా మీనాక్షి అందరి ముందు సాత్విక్ పేరు చెప్పింది. తప్పు నేను చేసిన ఆ అలేఖ్య నాయకర్ల దృష్టిలో ఈ తప్పును సాత్వికే చేశాడు. ఇప్పుడు ఆ అలేఖ్య నాయకర్ల దృష్టిలో నేను మోసపోయాను. కాదు కాదు, మీనాక్షే నన్ను మోసం చేసింది. అలా మోసపోయిన నా కోసం ఇప్పుడు వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు చూపించే సానుభూతితో మనం త్వరలో... ఆపేయ్, అక్కడితో ఆపేయ్. సందు దొరికితే తిట్టడం లేదా పొగడడం, అంతే తప్ప ఆలోచించడం మాత్రం తెలీదు. మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇది సరిపోదు. ఇంకాస్త డోస్ పెంచాలి. పెంచి అది సాత్విక్ అకౌంట్లో వచ్చేలా చేయాలి.
అదేమంత ఈజీ కాదురా. అవునరా, నువ్వేం చేసినా అది అవతల వాళ్ళకి తెలియనంత వరకే. ఒకవేళ ఈ నిజం, అదే మీనాక్షి కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వేనన్న నిజం అలేఖ్యకు తెలిసిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? అందరికీ తెలిసి చేస్తే అది తప్పెలా అవుతుంది? నేను మీనాక్షితో కలిసిన విషయం ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. అసలు భార్యాభర్తల వ్యవహారంలో భర్తకు భార్య, భార్యకు భర్త తప్ప వేరే సాక్ష్యాలుండవు. నాకు ఆ సాక్ష్యం కూడా లేదు. ఇప్పుడు నాకై నేను చెబితే తప్ప ఆ నిజం అలేఖ్య వాళ్ళకి తెలియదు. నన్ను పట్టుకోవడం ఇక ఎవరి వల్ల కాదు. అలాంటిది అలేఖ్య వల్ల ఏమవుతుంది? అగ్నిపర్వతం చూడడానికి మామూలుగానే ఉంటుంది, బద్దలైతేనే తెలుస్తుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చా? నిజం లోపలే ఉంది మామయ్య, నాతో రండి. శ్రావణ్, నీ పని అయిపోయిందిరా. వదినకి నిజమేంటో తెలిసిపోయింది. నీ బతుకు బయటపడిపోయింది. అక్క, ఏంటిది? ఏమైంది? ఏంటి అంత ఆవేశంగా ఉన్నారు? ఏమైంది అక్క? నిన్ను ఎవరన్నా ఏమైనా అన్నారా? ఎవరన్నారో చెప్పు, ఎముకలు ఏరేస్తాను. ఏంటక్క మాట్లాడవు? ఇదేంటి, నన్ను కొడుతున్నావేంటి?
మీనాక్షి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? అలేఖ్య, ఏంటమ్మా ఇది? మావయ్య మీరు ఆగండి. వీణ్ణి అక్క నన్ను అడుగుతావేంటక్క? అది తెలియకే కదా నేను అల్లాడుతుంది. మళ్ళీ కొట్టావా? రే, సరిగ్గా నెల క్రితం మీనాక్షి కూల్ డ్రింక్ తాగి పడిపోయాక ఏం జరిగింది? ఏమైంది? ఐశ్వర్య సాత్విక్ వచ్చి నన్ను కొట్టి మీనాక్షిని తీసుకుపోయారు. ఏంటమ్మా ఇది? గొడ్డును బాదినట్టు బాతున్నావు? అసలు నీకేం అధికారం ఉందమ్మా మావాడిని కొట్టడానికి? చెట్టంత మగాడిని పెళ్ళం ముందు మామగారి ముందు కొడతావా? నీకు కాదు, నీ వయసుకి మర్యాద ఇచ్చి ఆగిపోయాను. నువ్వు అసలు తండ్రివేనా? కొడుకు తప్పు చేసి సరిదిద్దలేని వాడివి నీకు పెళ్ళావెందుకు? కొడుకెందుకు? కన్న తండ్రిగా నువ్వు చేయాల్సిన పని కూడా నేను చేస్తున్నాను. అడ్డు రాకు. చెప్పు, మీనాక్షి కూల్ డ్రింక్ తాగి పడిపోయాక నువ్వేం చేశావు? అలా చూస్తావేంట్రా? చెప్పరా, మీనాక్షి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? అవును, నేనే. మీనాక్షి కడుపుకు కారణం నేనే. ఎంత ధైర్యం నీకు? నిన్ను వాగమ్మా. రేయ్, ఎంత ధైర్యం రా నీకు? తప్పు నువ్వు చేసి నా కూతురు మీద నిందలేస్తావా? ఏంటయ్యా నీ దౌర్జన్యం? ఏంటి ఇద్దరు కొడుతున్నారా ఏంటి? రౌడీజమా? మాకు చేత కాదా? నీ కూతురు మీద నింద వేశానని ఓ తెగ నీలుగుతున్నావు. అవును వేశాను, మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు నమ్మావు కదా. చిన్నప్పటి నుంచి పెంచిన నీ కూతురు ప్రవర్తన మీద నీకే నమ్మకం లేనప్పుడు నన్ననే హక్కు నీకే ఉందయ్యా. అవును, నేనే కావాలని ఇదంతా చేశాను. మీనాక్షిని ఇంటికి రప్పించడం, కూల్ డ్రింక్లో మత్తుమందు కలపడం, ఆ తర్వాత తనకి తెలియకుండానే తనతో కాపురం చేయడం, పెళ్ళయ్యాక తనని తాకకుండా బిల్డప్ ఇవ్వడం, అంతా నా ప్లాన్లో భాగమే. అసలు ఈ సంబంధాన్ని ఓకే చేయడమే నా ప్లాన్లో భాగం. ఏం చేస్తారు? ఏం చేయగలరు? నువ్వింత కిరాతకుడు అని తెలియక నా మరదలు నీకిచ్చి చేశాము. నీ వెనుక ఎంత కుట్రుందని తెలియక. ఆ పండక్కయ్య గారు, ఏంటి నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? ఆ రోజు నువ్వు వచ్చేసరికి నేను ఎవరితో ఉన్నాను? ఒక అమ్మాయితోనేగా. నువ్వు చూసావుగా, నీ ముందే కదా నన్ను బయటికి పంపించేసి. ఇదే నా క్యారెక్టర్ అని క్లియర్గా చెప్పాను కూడా. చెప్పానా లేదా? అది సాత్విక్ జగ్గప్ప మీ బాబు పీక మీద కత్తి పెట్టి చెప్పించారన్నావు కదరా?
మేము 190 చెప్తామండి. మీరు నమ్మితే ఎలా? నమ్మడం మీ సెంటిమెంటు, నమ్మించడం మా టాలెంట్. ఆ రోజు మీరు నమ్మిన దానికి ఈ రోజు నేను సారీ చెప్పాలా ఏంటి? ఎప్పుడైతే ఏంట్రా ఒప్పుకున్నావు? మీనాక్షి కడుపులో బిడ్డకి తండ్రి నువ్వేనని నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. చెప్పాను, ఓకే, ఒప్పుకున్నా. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఏం చేయగలరు? 10 మందికి మీ అంతటి మీరుగా వెళ్ళి మా మీనాక్షి కడుపులో బిడ్డకి మా అల్లుడే కారణం అని చెప్తారా? అలా చెప్తే జనం నోటితో నవ్వరు. కానీ నేను చెప్తాను, నా పెళ్ళాం కడుపుకి కారణం నేను కాదు అంటాను. పైగా స్వయంగా నా పెళ్ళామే అందరి ముందు ఒప్పుకుంది కదా అంటాను. అది బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది, అణుబాంబులా పేలుతుంది. ఎలా ఉంది ట్విస్ట్? అదిరింది కదూ? ఇందాకేదో అన్నారు, ఇప్పుడు అనండి. ఇందాక కొట్టారు, ఇప్పుడు కొట్టండి. కొట్టండి, కమాన్ కమాన్, కొట్టండి, కమాన్. అమ్మా అలేఖ్య, నువ్వు ఆగమ్మా. మీరుండండి మామయ్య, బయట చెప్పనంటున్నాడుగా. అసలు వీడు నోరు తెరవాల్సిన అవసరం లేకుండా చంపి పారేస్తాను. మీనాక్షి కొడుకు తండ్రి లేకుండా పుడతాడు, వీడి పీడ లేకుండా పెరుగుతాడు. ఆ పని నేను చేయాలమ్మా, అది నా బాధ్యత, నీది కాదు. ఆ ఛాన్స్ నాకివ్వు. మీరుండండి మామయ్య, ఈ రోజుతో వీడి పీడ విరగడి కావాలి. ప్లీజ్ అమ్మా అలేఖ్య. వదినా, ప్లీజ్ వదినా, నా మాట విను. ఒక్కసారి నా మాట విను. నువ్వుండు మీనాక్షి, వీణ్ణి చంపి. తను ఆల్రెడీ చచ్చిపోయాడు వదినా. అవునొదినా, ఎప్పుడైతే తన బిడ్డకు తను తండ్రిని కానని అన్నాడో ఆ క్షణమే తను చచ్చిపోయాడు. చచ్చిన వాణ్ణి నువ్వు చంపడం ఎందుకు? వదిలే. ప్లీజ్ వదినా, వదిలే. నాన్న ప్లీజ్, ఇక వదిలేయండి. మీరు చెయ్యాల్సింది చేశారు, చాలు. ఇక మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అవునొదినా, శ్రావణ్ మంచివాడని మీకు అపోహ ఉంది. మీ ఇద్దరిని ఏం చేసేనా నమ్మించగలనన్న నమ్మకం తనకుంది.
నేను ఈ నిజం చెప్పినా నమ్మరు. ఎందుకంటే నేను సాత్విక్ని ప్రేమించాను కాబట్టి. అందుకే నువ్వే తెలుసుకోవదినా అని నీతో అన్నాను. ఇప్పుడు మీకు నిజం తెలిసిపోయింది. మీ సపోర్ట్ నాకుంది. నాకు అది చాలు. ఇక వీణ్ణి ఎలా ఆడిస్తానో, ఎలా మీ అందరి కాళ్ళు పట్టిస్తానో, ఎలా అందరి ముందు నా బిడ్డకి తండ్రి వీడనని మొత్తుకొని చెప్పేలా చేస్తానో మీరే చూస్తారుగా. శభాష్ మీనాక్షి, ఇప్పుడు ఈ అలేఖ్య నువ్వు నా ఆత్మ అని గర్వంగా చెప్పుకునేలా చేశావు. చెయ్, ఏం చేస్తావో చెయ్, నీ ఇష్టం. బిడ్డ తండ్రినని ఎలా చెప్పడం నేను చూస్తాను. అవునమ్మా, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు నీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏం చేస్తావో చెయ్యి. నిన్నెదిరించి వీళ్ళిద్దరూ ఒక్క మాట అన్నా ఆ క్షణమే ముక్కలు ముక్కల కింద తరుగుతాను. ఎప్పుడు ఏ క్షణాన నీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యి. ఏం రా హౌలిగా గట్ల చూస్తున్నావు? ఇదేం చేస్తుందానా?